ఆంటీ అని పిలిచినందుకు 1,80,000 జరిమానా. ఆంటీ ఒకప్పుడు అత్త లేదంటే పిన్ని, పక్కింటి వాళ్లను మర్యాదగా పిలిచేందుకు వాడే పదం. పల్లెటూళ్ళలో అయితే అందరినీ వరుసలతో పిలుస్తాం, కానీ సిటీలో మాత్రం అందరికీ ఒకే వరుస ఆంటీ. ఎంతో ఆప్యాయంగా పిలిచే ఈ పదం ఈ మధ్యకాలంలో బూతుగా మారిందా? దీని మీద సోషల్ మీడియాలో చాలాసార్లు రచ్చ కూడా జరిగింది కదా. నేటికి కూడా అప్పుడప్పుడు ఈ వివాదం తెర మీదకు వస్తూనే ఉంది. ఇదిలా ఉంటే రీసెంట్గా కోర్టు ఆంటీ పద వినియోగంపై సంచలన తీర్పిచ్చింది. ఓ మహిళను ఆంటీ అని పిలిచినందుకు కోర్టు 1,80,000 జరిమానా విధించింది. బ్రిటన్లో ఒక భారతీయ మహిళను ఆంటీ అని పిలిచినందుకు ఓ వ్యక్తి చిక్కుల్లో పడ్డాడు. భారతదేశంలో ఇప్పటికీ చాలా మంది ఈ పదాన్ని గౌరవప్రదమైన పిలుపుగా భావిస్తున్నారు. బట్ యూకేలో మాత్రం ఆంటీ అనే పిలుపును వయస్సు, లింగ ఆధారిత వేధింపుగా జమకడతారు. అంతేకాక ఆంటీ అని పిలిచిన వారికి జరిమానా వేస్తారు. తాజాగా భారత సంతతికి చెందిన హెల్త్ కేర్ అసిస్టెంట్ ఇల్టా ఆంటీ పిలుపు మీద కేసేశారు. పశ్చిమ లండన్లోని ఒక ఎన్హెచ్ఎస్ ట్రస్ట్ ఆమెకు 1,425 పౌండ్లు అంటే మన కరెన్సీలో 1,80,000 నష్టపరిహారం చెల్లించాలని ఎంప్లాయ్మెంట్ ట్రిబ్యునల్ జడ్జి తీర్పు వెల్లడించారు. ఘనా దేశానికి చెందిన ఒక నర్స్ చార్లెస్ ఒపోంగ్ తన సహోద్యోగిని ఇల్టాను వారు పనిచేసే ప్రదేశంలో పదే పదే ఆంటీ అని పిలిచేవాడు. ఇల్టా అతన్ని ఆపేందుకు ప్రయత్నించింది. అతడు మాత్రం ఆంటీ అని పిలుస్తూనే ఉండేవాడు. ఇదిలా ఉండగా 3 సంవత్సరాల క్రితం అనగా జూన్ 2023లో అదే చోట పనిచేస్తున్న ఒక 61 ఏళ్ల జార్జ్ అనే వృద్ధ ఉద్యోగికి ఇల్టా మంచి భాగస్వామి అవుతుంది అన్నాడు ఒపోంగ్. దీంతో సహనం కోల్పోయిన ఇల్టా ఒపోంగ్ మీద కోర్టులో కేసేసింది. అతడు తనను పదే పదే ఆంటీ అని పిలిచి మనోవేదనకు కారణమవుతున్నాడని ఆరోపించింది. ఈ కేసు విచారణ సందర్భంగా ట్రిబ్యునల్ వద్ద ఒపోంగ్ ఇల్టా ఆరోపణలు ఖండించాడు. కాకపోతే తాను ఒకసారి మాత్రం ఆంటీ అని పిలిచినట్టు అంగీకరించాడు. అంతేకాక వారి ఘనా సంస్కృతిలో ఆంటీ అనేది పెద్దలను గౌరవంగా పిలిచేందుకు వాడతారని చెప్పుకొచ్చాడు. అయితే ఇల్టాకు మాత్రం తనను ఆంటీ అని పిలవడం నచ్చలేదని, అలా పిలవడం ఆమెను అవమానించినట్లుగా ఉందని న్యాయమూర్తి ఇల్టాతో ఏకీభవించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ ఒపోంగ్ ప్రవర్తన బాలేదు. పనిచేసే ప్రదేశంలో ఒపోంగ్ ఇల్టాను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఆమె వేదనకు గురిచేశాయి. ఇది ఫిర్యాదుదారి వయస్సు, లింగానికి సంబంధించిన వేధింపు కిందకొస్తుంది. ఇలా వేధించినందుకు గాను ఇల్టాకు 1,80,000 చెల్లించాల్సిందే అని ఆదేశాలిచ్చారు.